గైస్ ఈ వీడియో అనేది ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు. కేవలం మిమ్మల్ని నవ్వించడానికి చేసిన ప్రయత్నం మాత్రమే. సో చూడండి, నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో స్టార్ట్ చేద్దాం. ఐపీఎల్‌లో మ్యాచ్‌లు గెలవాలంటే మన యంగ్‌స్టర్సే కీలక పాత్ర పోషిస్తారు. పోయినసారి అయితే మా యంగ్‌స్టర్స్ అందరు కలిపి పెద్ద బొక్క పెట్టిర్రు. ఈసారి ఏం చేస్తారో ఏమో మరి. ఎస్ విరాట్ భాయ్, ఐఎమ్ ఏ యంగ్స్టర్ ఫ్రమ్ ఇంగ్లాండ్. దుల్ల కొట్టేద్దాం. ఫారెన్ యంగ్స్టర్స్ కి, ఇండియన్ యంగ్స్టర్స్ కి అందరికి చెప్తున్న తమ్ముళ్ళు, మీరు ఆడండి భయ. మీరు కన్సిస్టెన్సీగా ఆడితే ఇంటర్నేషనల్ లో ఎందుకు సెలెక్ట్ అయ్యారో నేను కూడా చూస్తా. ఒకప్పుడు ఆర్సీబీకి ఓపెనింగ్ చేసి ఎట్లా కొట్టిన రన్స్, పరుగులు వాడిచ్చిన యంగ్స్టర్ అన్నారు, ఫ్యూచర్ స్టార్ అన్నారు. ఇప్పుడు అండర్ గ్రౌండ్ లో ఉన్నా అనుకో, అది వేరే విషయం. ఒకప్పుడు పాడికెళ్ళి ఆర్సీబీకి ఎట్లా ఆడిండో ఈసారి కూడా గట్టినే ఆడాలి తమ్ముడు. నువ్వు ఆర్సీబీలో ఉంటే మనకేమన్నా లక్కు కలిసి వస్తుందేమో. అట్లేం కలిసి రాదన్నా. నేను కూడా యంగ్ ఉన్నప్పుడు మీరు నా టాలెంట్ ని గుర్తించకుండా రిలీజ్ చేసి ఆగమాగం మింగిర్రు. ఇప్పుడు నన్ను ఫాదర్ ఆఫ్ రాయల్ ఛాలెంజర్స్ అంటున్నారు. మన దాంట్లో ఎంత ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉన్నారో అంతకు మించి యంగ్స్టర్స్ ఉన్నారు. బై బ్యాక్ చేసిన షేక్ రషీద్, రాచిన్ రవీంద్ర, ఆండ్రేస్ సిద్ధార్థ్, అన్షుల్ కాంబోజు, పాత్రానా, నూరేమధు, ఏమంటారు పిల్లకాయలు. మా దాంట్లో కూడా యంగ్స్టర్స్ ఉన్నారు వ్యా. ఓన్లీ ఫైర్. అభినవ్ మనోహర్, అంకిత్ వర్మ, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, జీసన్ అంజారి, హర్షల్ పటేల్. నేను హర్షల్ పటేల్, నా ఏజ్ 34. ఇంకో 5 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ కూడా తీసుకుంటా. యంగ్స్టర్ అంటావు, జస్ట్ తంగ స్లిప్. రిటైర్ అయినాక మళ్ళీ ఏ టీంలో కనబడకు బ్రో ప్లీజ్. లీగ్కి లెక్క సౌత్ ఆఫ్రికా లీగ్ ఆడతానని అనుకోకు. ఐపీఎల్ మళ్ళీ ఏ టీంకి మెంటర్ కానీ కోచ్ కానీ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయకు. పాపం కమ్మించు, పటేల్ని ఒక్కని వేసి ఆడుకుంటున్నారు. రోహిత్ భాయ్ మళ్ళీ ఈ పటేల్ని టీంలోకి తీసుకునే ప్లాన్లు ఏమొద్దు. టీంలో ఆల్రెడీ యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళకే ఛాన్సులు ఇద్దాం. ఆల్రెడీ మన యంగ్స్టర్స్ తిలక్ వర్మ, రాయన్ రికుల్టన్ దుల్ల కొడుతున్నారు. ఇక మిగిలిన అర్జున్ టమ్మునికి కూడా కొంచెం ఛాన్సులు ఇస్తే ప్రూవ్ చేసుకుంటాడు కావచ్చు. ఎస్ అన్న, ఒక్కసారి సరిపోదు కానీ ఒక్క సీజన్ లో ఛాన్స్ ఇచ్చి చూడండి. నాలాంటి యంగ్స్టర్స్ కి దుల్ల కొడతా. నాకు ఇవ్వండి ఒకసారి. ఆరెంజ్ క్యాప్ కొడతావు ఏంది? అంత పెద్ద రివార్డులు మనకెందుకన్నా. ఈ ఆరెంజ్ క్యాప్లు, పర్పుల్ క్యాప్లు మనకు అలవాట్లేవు. కానీ ఒకటి మాత్రం నిజం, నా లోపల ఫైర్ ఉన్నది. చూసుకో తమ్ముడు, కాలిపోతుందేమో. అన్న ఈసారి మీరు నాకు ప్లేయింగ్ లెవెల్లో తీసుకోకపోతే మీరు అందరు కలిసి నన్ను కొడుతున్నారని మా డాడీకి చెప్తా. అవసరమైతే అంబానీ మామ కూడా చెప్తా. బాలగంగాధర్ తిలక్ అది పక్కన పెట్టనన్న. T20 స్క్వాడ్లో నేను పర్మనెంట్ ప్లేయర్ అయినా. మంచి ఊపు మీద ఉన్నా. ఊపుతలేను కానీ మంచి ఫామ్లో ఉన్నా. బ్యాటింగ్ ఆర్డర్లో మీరు కొంచెం ముందు పంపిస్తే ఆరెంజ్ క్యాప్ తీసుకొస్తా. ఏమంటావు రోహిత్ అన్న? అంతే తిలక్ తమ్ముడు, టీమిండియా T20 ఫ్యూచర్ కెప్టెన్ నువ్వే. అదే తమ్ముడు, ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా నువ్వు బ్యాటింగ్ లా దుల్ల కొట్టేయాలి. యూ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్. ఐ ఆల్సో హ్యావ్ లైట్ ఫ్యూచర్. బట్ మీరు విల్ జాక్స్ బ్రోతోని ఓపెనింగ్ చేయిస్తా అంటున్నారు. వాట్ ఈస్ దిస్ లొల్లి? కూల్ రికుల్టన్ తమ్ముడు, కూల్. అదంతా కాదన్నా, ఏదో ఒకటి చెప్పండి. ఇప్పుడు ఏమైంది తమ్ముడు? వేడి చేసిందా? లస్సీ తాగు. అరే నీకేంది, నువ్వు యంగ్స్టర్, నీకు ఇంకా టైం ఉన్నది. ఇప్పుడు నీ ప్లేస్ నీకు చెప్తే నువ్వు ఆ స్పాట్ లో వేసే20లో ప్రాక్టీస్ చేసుకుంటావు అంతేనా? అవునన్నా, ప్రాక్టీస్ చేసుకుంటా. చెప్పు, జల్దీ చెప్పు, ఇప్పుడే చెప్పు. అరే తమ్ముడు, మళ్ళీ అదే మాట అంటావు. బయట ఈశాను దోమల బ్యాట్ పట్టుకొని తిరుగుతుండు. దొరికినావు అనుకో మెడల మీకెళ్ళే మారుతాడు. సావ కొట్టి చెవులు మూతాడు. ముందే ఆయనని ఎంఐ రిలీజ్ చేసింది. పాపం వన్డేలో తీసుకుంటున్నారు, T20లో తీసుకుంటున్నాడు అన్న ఫైర్ మీద ఉన్నాడు. రోజు పొద్దుగాల లేవంగానే నిప్పులు పెట్టి డ్యాన్స్ ఆడుతున్నాడట. ఈశాన్కి రీప్లేస్మెంట్ గా నిన్ను తీసుకున్నామని తెలిసింది అనుకో, ఫైర్ అయ్యిగా నీ ఇమాజినేషన్కే వదిలేస్తాన్న. షెడ్యూలలో నిప్పులు వేసి సావ కొడతాడు. దోమల బ్యాట్తో సట తరుతాడు. అవసరం మనకి చెప్పు అన్న. ఈసారి ఐపీఎల్ నేను ఆడతలేరన్నా, నన్ను విలువకండి, నేను ఫారెస్ట్ లో కురుకుతున్నా. అరే అన్న, మీరు 2-3 యంగ్ ప్లేయర్స్ ని పెట్టుకొని ఎగురుతున్నారు, కానీ మా కాడ ఏడలేని నాటు సరుకున్నది. యంగ్స్టర్స్ ట్రిస్టాన్ స్టబ్స్, హ్యారీ బ్రూక్, జేక్ ఫ్రేజర్ మెగర్క్, అభిషేక్ పోరెలు, డానవాన్ వెరీరా, సమీర్ రిజ్వి, అస్తోష్ శర్మ, దర్శన్ నాల్కండే, ముఖేష్ కుమార్, ఇంకో డొమెస్టిక్ ప్లేయర్స్ 2-3 ఉన్నారు. ఇది ఇట్లుండాలి యంగ్స్టర్స్ అంటే. గుండాంకులకి ఏం పని పాట లేనట్టున్నది. అయినా గింతమంది ఆల్రౌండర్స్ యంగ్స్టర్స్ ఎందుకు అని నాకు అర్థం కాదు. కానీ విరాట్ బ్రో కెప్టెన్ నేను కాదంటున్నారు, అక్షర్ పటేల్కి ఇస్తా అంటున్నారు. మరి నేను కెప్టెన్ కానప్పుడు నేను ఢిల్లీకి ఆడితేంది, ఆర్సీబీకి ఆడితేంది, మీరు ఎందుకు తీసుకోలే? రావులు, వి డిడ్ ఏ హ్యూజ్ మిస్టేక్. అయినా ముఖ్యంగా గుండంకులు ముందే చెప్తే నేను ఖచ్చితంగా తీసుకుంటోళ్ళం. అరే మేము తీసుకుంటామన్న ప్లేయర్ అందరినీ గుండంకులే మింగిండు. టీంలో ఉన్న అనిమితమైన యంగ్స్టర్స్ కి, యంగ్ ప్లేయర్స్ కి ఒకటే చెప్తున్నా, మనకి వేరే టీంతో సంబంధం లేదు. బట్లరు, అశ్విన్, చాలు, బోల్ట్ వీళ్ళు లేకపోయినా టీంని ప్లే ఆఫ్స్ దాకా పట్టుకపోతా. అయినా మన యంగ్స్టర్స్ జేస్వాలు, జూరేలు, రియాన్ పరాంగు, ఆకాష్ మధ్యలు, క్వెన్ మెకపా వీళ్ళే గెలిపిస్తారు. ఇదంతా కాదు, మన టీంలో 13 ఏళ్ళ కుర్రోడు ఉన్నాడు. జస్ట్ 13. తమ్ముడు అండర్-16 పొల్లు కొడుతున్నాడు. ఈ సాల కప్పు నమ్దే. ఎస్ అన్న, నా పేరు వైభవ్ సూర్యవంశీ. నేను ఉట్టి కేవలం 13 సంవత్సరాలే అవుతుంది. ఒక్కసారి ప్లేయింగ్ లెవెల్ ఛాన్స్ ఇస్తే దుల్ల కొడతా, మంచిగా ఆడతా, ఆరెంజ్ క్యాప్ కొడతా అని చెప్పగానే నన్ను ఆడిపిస్తే ఈ పరాంగణ కంటే రన్స్ ఎక్కువ కొడతా.
నేనే దొరికిన తమ్ముడు నీకు. నేనే దొరికినా నీ అవ్వ నువ్వు పుట్టక ముందు నుండి నేను క్రికెట్ ఆడుతున్నా. నన్ను అంత పెద్ద మాట అంటావా? ఐపీఎల్ ఆడుడంటే గల్లీలో 6 కొట్టినట్టు అనుకుంటున్నావా తమ్ముడు? పెద్ద పెద్ద బౌలర్స్ ఉంటారు. తలకాయకి ఎత్తరో, కాళ్ళకి ఎత్తరో, కాయలకి ఎత్తరో ఎవరికి తెలవది. ఎందుకు ఇప్పుడు మనకి ఇదంతా? ఊకో అన్న గాడి పెట్టుకుంటా నేను. అయినా నీతో ఆరెంజ్ క్యాప్ కొట్టుడు కాకపోతే నాకు చెప్పు నేను చూసుకుంటా. తమ్ముడు మా పరాంగం ఏమంటున్నావు? అవి బోత్ ఆర్ ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నావు? తెలుసు అన్న నాకు ఐపీఎల్ 2024 ముందు వరకు మీకు వాట్సాప్ గ్రూప్ ఉండేది. అందులో దీప కూడా పృథ్వీష పాడికేలు మా పరాంగు నువ్వు ఇంకా చాలా మంది ఉన్నారు. దానికి అడ్మిన్ కూడా నువ్వే అంటాయి కదా. పిల్ల బచ్చా ఐపీఎల్ స్టార్ట్ కానీ అదే గ్రూప్లో యాడ్ చేసి అడ్మిన్ కూడా చేస్తా. తమ్ముళ్ళు ఎవరిని గోల ఆందే బట్ యూ మాత్రం డోంట్ డిసప్పియర్. మన యంగ్ ప్లేయర్స్ శుభ్మాన్ గిల్లు, సాయి సుదర్శన్, కుమార్ కుషాగ్ర, అనోజ్ రావత్, మైపాల్ లోనరు, ఆదర్శ్ ఖాన్, సాయి కిషోర్, జయంత్ యాదవ్, కోయట్జే, కులవంత్ కేజ్రీవాలియా ఇంతమంది ఉన్నారు. వాళ్ళని నేను ట్రైన్ చేస్తా, మీరు చూపియాలి. తమ్ముళ్ళు నా పని అయిపోయింది అనుకోని ఇంకా చెన్నై వాళ్ళు రిలీజ్ చేసిర్రు. కానీ యాక్చువల్గా ఇప్పుడే మొదలైందని తెలియదు వాళ్ళకి. నాతో పాటు మా తమ్ముళ్ళందరూ మంచిగా ఆడుకోవాలని కోరుకుంటున్నా. అరే రాహనే బ్రో, ప్రతిసారి ఏమన్నా మేము మంచిగా ఆడతలేమా? ఆడుతున్నాం, ఈసారి కూడా ఆడతాం. నేను బై బ్యాక్ చేసిన అంగ్ క్రిష్ రఘువంశీ, రమన్దీప్ సింగ్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్, మయాంక్ మార్కండే, వీఆర్ రెడీ టు ప్లే రాహనే బ్రో. ఎస్ తమ్ముడు, ఐ వాంట్ దిస్ నిప్పుల గేమ్. రింకు బ్రో పెళ్లి సెట్ అయిందంట. ఐ వాంట్ వన్ కాటన్. ఇద్దాం దాని ఏమున్నది? వాళ్ళంతా డూప్లికేట్ తమ్ముడు, మనమే ఒరిజినల్. ప్రభు సిమ్రాన్ సింగ్, నేహల్ వధేరా, విష్ణు వినోద్, ఆర్డన్ ఆర్డే, సుయాష్ షెగ్డే, విజయ్ కుమార్ వైశాఖ్, యశ్ ఠాకూర్, యుజ్వేందర్ చాహల్. స్పిన్నర్లకి ఏజ్ లిమిట్ ఏముండదు అయ్యారు, యంగ్స్టరే అంటారు. నన్ను కూడా ఆర్గ్యూ చేస్తావా చెప్పు, నాతో ఆర్గ్యూ చేస్తావా? అన్న వదిన జాగ్రత్త, మళ్ళా అన్నావంటే బ్యాట్ పట్టే మింగుతా. గైస్ ఈ వీడియోని చాలా టైం కేటాయించి చేయడం జరిగింది. సో కొంచెం వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. సో తప్పకుండా లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.